మహాసంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. అయితే మేము మెసర వంతుల తరపున నాగదేవతనికి కొరకు మేము కలసం కాలనడకతో పోయి తీసుకొచ్చిన జలంకు మేము ఇక్కడ ఇంద్రమ్మ దగ్గర మేము ఎడ్లు బండితో పాటు మా పూజ సామాన్లతో పాటు అందరూ అన్నదమ్ములు ఇక్కడ ఇంద్రవెల్లి చేరుకున్న తర్వాత మేము ఇంద్రమ్మ పూజ ఇప్పుడు చేయటం జరిగింది. చేసిన తర్వాత కొద్దిసేపు మేము నైవేద్యం సమర్పించి మేము చేతితోటి తీసిన నూనెతోటి ఉసిరిన పప్పుతోటి దంచిన బియ్యంతో అన్ని రకాల నైవేద్యం చేతితోటి చేసిన నైవేద్యం అమ్మవారిని సమర్పించి అందరూ భోజనాలు చేసిన తర్వాత మేము ఇంద్రవెల్లి నుంచి కెస్లాపుర వెళ్తాం. 4 గంటలకు ఈ నుండి కెస్లాపూర్లో వెళ్తాం. అక్కడ పొంగ మధ్యలో హర్కాపూర్ అనేటువంటి ఉంటుంది. హర్కాపూర్లో కొద్ది అమ్మవారి ఇంద్రమ్మ మా పడివరు వాళ్ళతోటి కొంచెం అది ఆ కాలంలో గొడవ జరిగింది. అందుకు మేము అక్కడ కొద్దిసేపు ఒక 5 నిమిషాలు అక్కడ బస చేసిన తర్వాత మేము కెస్లాపూర్లో మురి చెట్టు దగ్గర చేరుకున్న తర్వాత మా పడియోర్ జన్మించిన ప్లేస్ మొర్రి చెట్టు దగ్గర. అయితే అక్కడ కోనేరు అనేటువంటి అప్పుడు ఆ కాలంలో చెలిమే ఉండే, కొన్ని వేల క్రితంలో చెలిమే ఉండే. ఆ చెలిమే నీళ్ళతోటి మా పడియోరుకు దానం చేసేవాళ్ళు, చేసిండ్రట. అయితే అందుకు మేము ఇప్పుడు పోయిన బరోబర్ మేము కూడా కోనేరు పూజ చేసిన తర్వాత నాగదేవతనికి మొక్కిన తర్వాత కచూరి ఉంటుంది. కచూరి దగ్గర పోయి గత నెల 30వ తేదీ నుంచి ప్రారంభమైంది. కాలినడకన వెళ్ళి గోదావరి నుంచి నీటిని తీసుకురావడం సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నది. ఆ భాగంలోనే ఇవాళ ఇంద్రవెల్లిలో వచ్చి ఆ గోదావరి యొక్క నీటిని ఇక్కడ ఉంచి తర్వాత ఇందుర యొక్క పూజ చేసి వెళ్ళడం అనేటువంటి ఆచరణకు వస్తున్నాయి. ఇవాళ సాయంత్రం కెసలాపూర్ వెళ్ళి కెసలాపూర్లో ఉన్నటువంటి వటపు విగ్రహాల కింద 4 రోజుల నుండి కెసలాపూర్కు సంబంధించినటువంటి నాగవ యొక్క చరిత్రను, ఆచార వ్యవహారాలను తరం నుంచి తరానికి పాటల రూపంలో చెప్పడం అనేటువంటి సాంప్రదాయబద్ధంగా వస్తున్నది. అందుకని వాళ్ళ ఇంద్రవెల్లిలో ఉన్నటువంటి ఇంద్ర యొక్క పూజ చేసి మా ఊరు ప్రథమంగా ఇక్కడ పూజ చేసి వెళ్ళడం అనేటువంటి సాంప్రదాయంగా వస్తుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.